ప్రతి ఫుడ్ న్యూట్రిషన్ కాదండి. కడుపు నింపేది అంతా కూడా న్యూట్రిషన్ కాదు, మన బాడీకి అంతా కావాల్సింది కాదు. సో మరి ఫుడ్ ఏంటి, న్యూట్రిషన్ ఏంటి, ఆ డిఫరెన్స్ చెప్పడానికి ఈ రోజు ఈ రీల్ చేస్తున్నాను. సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీ ముందుకు వస్తాయి, కొన్ని న్యూట్రిషన్ ఐటమ్స్ కూడా మీ ముందుకు వస్తాయి. ఓకే, ఇది ఫుడ్, ఇది న్యూట్రిషన్, ఇది ఫుడ్, ఇది న్యూట్రిషన్, ఇది ఫుడ్, ఇది న్యూట్రిషన్. ఇప్పుడు అర్థమైందా ఏం తినాలి ఏం తినకూడదు అనేది? న్యూట్రిషన్ అనేది మనకి అంగట్లో దొరకదు కదా. 100 గ్రాములు ఆవాలు ఇవ్వండి, 100 గ్రాములు జీలకర్ర ఇవ్వండి లాగా 100 గ్రాములు విటమిన్ ఏ ఇవ్వండి, 100 గ్రాములు విటమిన్ సి ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. సో మన బాడీకి రిక్వైర్డ్ న్యూట్రిషన్, మన బాడీకి మన ఏజ్ కి తగ్గట్టు రిక్వైర్డ్ న్యూట్రిషన్ ఉంటుంది. సో దానికి తగ్గట్టు మనం తీసుకోవాలి, తీసుకుంటేనే హెల్దీగా ఉంటుంది. లేదనుకోండి హెల్త్ పాడయ్యి ఇబ్బంది పడతాం. సో హెల్దీగా ఉండాలి అంటే మీ రిక్వైర్డ్ న్యూట్రిషన్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. మీకు ఇలాంటివి ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే, నాకు ఎంత కావాలి, విటమిన్ ఏ ఎంత కావాలి, ప్రోటీన్ ఎంత కావాలి, వాటర్ ఎంత కావాలి బాడీకి అని మీకు తెలుసుకోవాలని ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను.